హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ చాయిస్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీక్ ఆర్ఆర్బి గ్రూప్ డి 5 క్వశ్చన్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కాకపోతే చాలా మంది సార్ 10 క్వశ్చన్స్ అయినా చెప్పండి మినిమం అని అడుగుతున్నారు. సో వారి కోరిక మేరకు మనం ఈ రోజు నుండి 10 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ 10 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం బెటరా 5 క్వశ్చన్ చేయడం అనేది మీరు ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ యొక్క సజెషన్స్ కూడా తెలియజేయండి. ఒకవేళ ఎవరు ఇలాంటి సజెషన్స్ అండ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయకపోతే నేను మళ్ళీ 5 క్వశ్చన్స్కే మళ్ళీ బ్యాక్ వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ సజెషన్స్ అండ్ మీ యొక్క ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మరియు అదే విధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం కంటెంట్లోకి మూవ్ అయిదాం. ఫస్ట్ క్వశ్చన్ జనరల్ స్టడీస్ నుంచి. ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. హడావిడిలో ఎగ్జామ్లో ఇన్కరెక్టా కరెక్టా అని మర్చిపోతారు. సో అందుకే ఇవ్వడం జరుగుతుంది, చూడండి. ఓకే, ఆప్షన్ 1, అశ్వమేధ యాగం చేసిన రాజులు పొందే బిరుదు స్వరాట్. అంటే అశ్వమేధ యాగం చేసిన రాజులు పొందుతారట బిరుదు. స్వరాట్ ఈస్ ద టైటిల్ గివెన్ టు కింగ్స్ హూ పర్ఫార్మ్డ్ ద అశ్వమేధ సాక్రిఫైస్. ఓకే, ఆప్షన్ 2, ద్విజులు అనగా 2 సార్లు జన్మించిన వారు. ఓకే, ద్విజస్ మీన్స్ దూస్ హూ హ్యావ్ బీన్ బార్న్ ట్వైస్. ఓకే, 2 సార్లు జన్మించిన వారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో పాణిని అష్టదాయి అనే గ్రంథాన్ని రచించాడు. ఇన్ ద 5th century BC పాణిని రోట్ ఏ బుక్ కాల్డ్ అష్టదాయిని. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, చాలా ఎగ్జామ్లో రావడం జరిగింది, నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఋగ్వేదంలో పేర్కొన్న వితస్త నది యొక్క కొత్త పేరు జీలాం. ఇది కూడా ఇంపార్టెంటే. ద న్యూ నేమ్ ఆఫ్ ద రివర్ వితస్త మెన్షన్ ఇన్ ద ఋగ్వేద ఈజ్ జీలాం. ఓకే, సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ద్విజులు అనగా 2 సార్లు జన్మించిన వారు, ఇది కరెక్టే ఫ్రెండ్స్. అదేవిధంగా క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో పాయిని అష్టదాయి రచించాడు అనేది కూడా కరెక్టే ఫ్రెండ్స్. అష్టదాయి ఎవరు రచించారని అడుగుతారు, పాణిని గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఋగ్వేదంలో పేర్కొన్న వితస్త నది యొక్క కొత్త పేరు ఏంటంటే జీలాం. ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. సో మరి ఆప్షన్ రాంగ్ ఏంటంటే ఇగో ఇక్కడ ఆప్షన్ 1 రాంగ్. ఇది అశ్వమేధ యాగం చేసిన రాజులు పొందే బిరుదు పేరు స్వరాట్ కాదు, విరాట్. గుర్తుంచుకోండి, విరాట్. అంటే వాళ్ళ యొక్క రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయడం కోసం ఈ యాగాలు చేస్తారు. సో వారికి వచ్చే బిరుదు విరాట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. బౌద్ధ సన్యాసులు ప్రార్థన చేసుకునే మందిరాలను ఏమంటారు? వాట్ ఆర్ ద టెంపుల్స్ వేర్ బుద్ధిస్ట్ మాంక్స్ ప్రే కాల్డ్? ఓకే, ఇది లాస్ట్ టైం మొన్న రీసెంట్లీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్వశ్చన్ ఇది. ఓకే, ఆప్షన్ ఏ విహారాలు ఎక్స్క్లూజన్స్, ఆప్షన్ బి స్తూపాలు, ఆప్షన్ సి చైత్యాలు, ఆప్షన్ డి బోధి వృక్షం. ఓకే, డిస్కస్ చేద్దాం. సో ఈ ఆప్షన్ ఏ విహారాలు ఎక్స్క్లూజన్స్ అంటే ఇది ఏంటంటే వీళ్ళు విశ్రాంతి తీసుకునే ప్రదేశాలు, రెస్ట్ తీసుకుంటారు కదా, ఆ రెస్ట్ తీసుకునే ప్రదేశాలను విహారాలు అంటారు. గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా స్తూపాలు అంటే బుద్ధుని అవశేషాలు ఉంటాయి కదా, వాటి మీద మరణం తర్వాత వాటి మీద నిర్మించేది ఇట్లా స్తూపాలు ఇట్లా ఉంటాయి కదండి, ఆ స్తూపాలని మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ బోధి వృక్షం అంటే ఇక్కడ జ్ఞానోదయం అయింది బుద్ధునికి. నెక్స్ట్ ఈ ప్రార్థన చేసే మందిరాలు ఉంటాయి కదా, ఈ ప్రార్థన చేసే మందిరాలనే చైత్యాలు అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సైన్స్ నుంచి. బెరీ అనగా వాట్ ఈస్ కాల్డ్ బెరీ? ఈ బెరీ అంటే ఇది విటమిన్ B1 లోపం వల్ల వస్తుంది ఫ్రెండ్స్, డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B1. సో ఇక్కడ మీకు విటమిన్ B1 ఏమంటారని చెప్తాను, చూడండి. సో దీన్ని థయామిన్ అంటారు ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్ ఇది. విటమిన్ B1 యొక్క పేరు థయామిన్. ఓకే, దీని లోపం అంటే ఏం జరుగుతుందంటే మాటలు స్పష్టంగా పలకకపోవడం, డిఫికల్టీ స్పీకింగ్ క్లియర్లీ, 2 అతిగా తినడం ఓవర్ ఈటింగ్, 3 హృదయ స్పందన సక్రమంగా జరగకపోవడం హార్ట్ రిథమ్ డిసార్డర్, ఆప్షన్ 4 పైవేవి కాదు. సో ఈ బెరీ B1 లోపం వల్ల థయామిన్, దీనివల్ల జరిగేది ఏంటంటే హార్ట్ రిథమ్ డిసార్డర్, హృదయ స్పందన అనేది సక్రమంగా జరగదు. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కేవలం చిన్నపిల్లల్లో మాత్రమే ఉండే అమైనో ఆమ్లం ఏది? ఓకే, ఆప్షన్ ఏ ప్రోలిన్, ఆప్షన్ బి మిథియోనిన్, ఆప్షన్ సి హిస్టిడిన్, ఆప్షన్ 4 సిస్టిన్. ఓకే, చిన్నపిల్లల్లో మాత్రమే ఉండే అమైనో ఆమ్లం. సో
మొత్తం ఎమైనో యాసిడ్స్ ఏంటంటే 24 ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇవి ఏంటంటే ప్రోటీన్ల తయారులో పాల్గొంటాయి. ఈ ప్రోటీన్ల తయారులో పాల్గొనే ఈ ప్రోటీన్ల తయారులో పాల్గొనే ఎమైనో ఆమ్లాలు ఎన్ని 20, మొత్తం 24. ప్రోటీన్ తయారులో పాల్గొనేటి 20. సో మరి చిన్నపిల్లల్లో ఉండేది ఏంటంటే ఆప్షన్ సి హిస్టిడిన్. ఇది ఏంటంటే వారి యొక్క శరీర ఎదుగుదలకి అదేవిధంగా మానసిక ఎదుగుదలకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో కావున ఎదుగుదల కోసం ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలు ఉంటుంది, అట్లా గుర్తుంచుకోండి. సో ఏముంటుందంటే హిస్టిడిన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 5th క్వశ్చన్. మొదటి 100 సహజ సంఖ్యల సగటు ఎంత? వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నంబర్స్? సో ఈ న్యాచురల్ నంబర్ యొక్క సగటుకి ప్రిన్సిపల్ ఏంటంటే, ప్రిన్సిపల్ చెప్తాను చూడండి, n+1/2. ఇది యావరేజ్, మొదటి 100 యావరేజ్ నెంబర్కి ప్రిన్సిపల్. సో ఇక్కడ n అంటే ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, చాలా ఎగ్జామ్లో వచ్చింది. సో యావరేజ్ ఫస్ట్ సమ్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్కి ఏమో సమ్ ఆఫ్ ది n న్యాచురల్ నెంబర్కు n × n+1/2 ప్రిన్సిపల్, యావరేజ్కి n ఉండదు. సో n+1/2. ఇప్పుడు n అంటే ఎంత? 100. 100 + 1/2 అంటే 101/2 అంటే ఎంత? 50. 100లో సగం 50, 1లో సగం 0.5. సో యావరేజ్ ఎంత అంటే 150.5. ఓకే ఓకే, ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, 100 లోపు ఉండే బేసి సంఖ్యల సగటు ఎంత? వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ అండర్ 100? ఓకే, ఫస్ట్ బేసి సంఖ్యలు అంటే 100 లోపు ఏమేమి ఉంటాయి? 1, 3, 5, 7, 9 ఇట్లా అప్ టు 99 వరకు ఉంటాయి, 100 కాదు. సో దీని యావరేజ్ ఏందని అడిగితే ఇక ఫస్ట్ నంబర్ లాస్ట్ నంబర్ యావరేజ్ కోసం ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ బై 2 అంటే 1 + 99 అంటే 100. 100/2 ఎంత? 50. ఇదే యావరేజ్. సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్. ఓకే, నేను చెప్పేటి ఏదో చిన్న చిన్న క్వశ్చన్లు కాదు, గ్రూప్ డిలో కంపల్సరీ ఇవే క్వశ్చన్లు వస్తాయి. మీరు ఎగ్జామ్కి వెళ్ళాక ఇవి గుర్తొస్తాయి కాబట్టి ఈ ట్రిక్స్ని బాగా చూసుకోండి. ఇవే క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్లో కంపల్సరీ, 100కి 100% చెప్తున్నాను. సో కంపల్సరీ ఫోకస్ చేయండి. సో వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ ఆడ్ నంబర్స్ ఆఫ్ 100 అంటే ఇగో ఇది 50. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఏ క్వశ్చన్ పేపర్ చూసినా గ్రూప్ డిలో ఇగో ఇట్లాంటి మ్యాట్రిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో మ్యాట్రిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అందరు చేస్తారు, కానీ ఫాస్ట్గా చేసిన వాళ్ళే సెలక్షన్ లిస్ట్లో ఉంటారు. సో ఎట్లా ఫాస్ట్గా చేయాలి? సో ఫాస్ట్గా చేయాలంటే ఇక్కడ మనకి LA వాటి ఇచ్చిండు. సో మనకి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఇట్లా ఇచ్చిండు. ఆప్షన్ ఏలో ఇగో 11 ఉంది. 11లో మరి ఎల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎల్ ఇగో ఇక్కడ 1, ఇగో ఇక్కడ 1 అంటే 11. ఇది 11లో ఎల్ ఉంది, సో ఇది ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా 11 కాబట్టి ఇది కూడా ఉంటుంది. సో ఇక్కడ 31లో ఇగో 3 ఇట్లా చూడాలి ఫ్రెండ్స్. ఇగో 1, సో ఇది కూడా ఉంది ఎల్లు, ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా 31, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ సెకండ్ చూసుకోవాలి. సెకండ్ 66 ఫ్రెండ్స్. 66లో మరి ఏముండాలి? ఏ ఉందా? ఇగో ఇక్కడ 6, ఇక్కడ 6, ఏ ఉన్నది. ఓకే, ఇది కూడా కరెక్టే. సో నెక్స్ట్ ఇక్కడ 67లో ఏ ఉందా? ఇగో 67, ఇక్కడ 7 ఇక్కడ ఉంది, ఇగో యూ, కాబట్టి ఇది కాదు, తీసేయండి ఆప్షన్లోకి వెళ్ళి. బి ఆప్షన్ ఎలిమినేటెడ్. అదేవిధంగా ఇక్కడ 66 అంటే ఇది కూడా ఉంటుంది. తర్వాత 87, ఇగో ఇక్కడ 80, ఇగో ఇక్కడ 7, ఇక్కడ ఏ ఉన్నది. సో ఇట్లా చూసుకుంటూ పోవాలి. తర్వాత 33లో ఇక్కడ 3 ఉన్నది, 3 ఇక్కడ ఎస్ ఉన్నది. ఎస్ అంటే మనకి ఎన్ని కావాలి కాబట్టి ఇది కాదు, 33 లేదు, ఇది ఎలిమినేట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ కూడా 33, అది అప్పుడు ఎన్ని కావాలి కదా, ఇది కూడా ఎలిమినేట్. అంటే మిగిలిన ఆన్సర్ ఇక్కడ 32లో 32 ఎన్ని ఉన్నది, మిగిలిన ఆప్షన్ ఒకటే డి. ఇట్లా చేస్తే తొందర అవుతుంది. సో ఎలిమినేట్ ప్రాసెస్ ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్, ఎక్కువ ఉంది కాబట్టి నీకు ఇంతసేపు పట్టింది. మిగతా మీకు ఎగ్జామ్లో తొందర ఇట్లా ఎలిమినేట్ చేసుకుంటా పోతా అంటే ఫస్ట్ ఆప్షన్ ఇది, ఇక్కడ ఎలిమినేట్ చేసుకోవాలి. ఇక్కడ ఇట్లా వరుసగా చూడద్దు, ఇక వరుసగా 66 ఇదంతా ప్రతి ఆప్షన్ చూడద్దు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, ఇట్లా చూసుకుంటా పోవాలి, అప్పుడు తొందర అవుతుంది. ఇప్పుడు ఇక మనకి ఇక్కడ మిగిలింది డి, ఇది ఆన్సర్. ఇట్లా ఈ ట్రిక్ ఉపయోగించండి. అందరు చేస్తారు కానీ ఈ ట్రిక్లో మీకు తొందర ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గ్రీన్ ఈజ్ బ్లూ. ఓకే, ఇక గ్రీన్ ని బ్లూ అంటారు, బ్లూని ఎల్లో, బ్లూ ఈజ్ ఎల్లో ఈజ్ రెడ్. కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్జామ్లో, అందుకే ఇట్లా ఇవ్వడం జరిగింది. తర్వాత రెడ్ ఈజ్ బ్లాక్ ఈజ్ వైట్. మనకి దెన్ బ్లడ్ ఈజ్ కాల్డ్.
బ్లడ్ ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది. మరి ఇక్కడ రెడ్ ఏమన్నాడు? రెడ్ ఈజ్ బ్లాక్. అర్థమైందా? రెడ్ని బ్లాక్ అంటారు, ఎల్లోని రెడ్ అంటారు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఎల్లో ఈజ్ రెడ్ అంటే ఎల్లో అనేది రెడ్ అవుతుంది. మనకి ఇక్కడ రెడ్ కావాలి. రెడ్ అనేది ఏమవుతుంది మరి? రెడ్ అనేది బ్లాక్ అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ బ్లాక్. అట్లా గుర్తుంది, కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కరెంట్ అఫైర్స్ నుంచి. ఈ క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత్ యొక్క ర్యాంకు 77. ఇండియాస్ ర్యాంక్ ఇన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 77. ఆప్షన్ 2, వీసా లేకుండా భారతీయులు వెళ్ళే దేశాల సంఖ్య 59. ఓకే, ద నంబర్ ఆఫ్ కంట్రీస్ ఇండియా కెన్ ట్రావెల్ టు వితౌట్ ఏ వీసా ఈస్ 59. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ 3, ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్న నిలిచిన దేశం సింగపూర్. ద కంట్రీ దట్ ర్యాంక్డ్ ఫస్ట్ ఆన్ దిస్ లిస్ట్ ఇస్ సింగపూర్. ఓకే, నెక్స్ట్ ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్న దేశం పాకిస్తాన్. ద కంట్రీ దట్ కేమ్ లాస్ట్ ఆన్ దిస్ లిస్ట్ ఇస్ పాకిస్తాన్. ఓకే, సో దీనిలో డిస్కస్ చేద్దాం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంక్ 77. కరెక్టే ఫ్రెండ్స్. ఇది లాస్ట్ ఇయర్ 80 ఉండే, గుర్తుంచుకోండి. 2024 కూడా అడుగుతాడు. 2024లో ఎంత అంటే 80. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్, వీసా లేకుండా భారతీయులు వెళ్ళే దేశాల సంఖ్య 59. ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. మనకి మెయిన్గా ఇక్కడ ర్యాంక్ గుర్తుంచుకోండి. 2025లో 77, అంతకుముందు ఇయర్ 80. ఓకే, ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచిన దేశం సింగపూర్. ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. చివరి స్థానంలో నిలిచిన దేశం పాకిస్తాన్. ఇది రాంగ్. చివరి స్థానంలో నిలిచిన దేశం ఏంటంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్. ఓకే, గుర్తుంచుకోండి. సో ఇది రాంగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి IRDAI యొక్క నూతన చైర్మన్గా నియామకం అయిన వ్యక్తి ఎవరు? అంటే న్యూ చైర్పర్సన్ ఆఫ్ IRDAI. అంటే IRDAI అంటే ఏంటంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క న్యూ చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ దీపక్ బంగ్లా, ఆప్షన్ బి గీతా గోపీనాథ్, ఆప్షన్ సి అజయ్ సేతు, ఆప్షన్ డి పై వారెవరు కాదు. సో ఈ IRDAI యొక్క నూతన చైర్పర్సన్ ఎవరంటే అజయ్ సేతు. పర్సన్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎక్కువ మందికి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. సో ఇట్లా 10 క్వశ్చన్స్ కండక్ట్ చేద్దామా, 5 క్వశ్చన్స్ కండక్ట్ చేద్దామా అనేది మీరు అందరూ చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీ యొక్క కామెంట్ని బట్టి మన నెక్స్ట్ వీడియో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.